ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి టిప్ అండి. రోజు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా. ఆ లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. అది స్కిన్ కి, హార్ట్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది లెమన్ వాటర్ లో. సో మనం తీసుకునే ఫుడ్ లో ఐరన్ ఉంటుంది కదండి. ఆ ఐరన్ కంటెంట్ కూడా అబ్జర్వ్ చేయడంలో ఈ లెమన్ వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ టిప్ అందరూ చెప్పేదే కదా, ఏంటి ఇందులో స్పెషల్ అనుకుంటున్నారా? సో మీరు లెమన్ వాటర్ తో పాటు హనీ యాడ్ చేసుకుంటారు కదా, ఇట్స్ యాడెడ్ క్యాలరీ అండి హనీ అనేది. సో హనీ అనేది యాడ్ చేసుకోకూడదు. అంటే ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు హనీ అనేది యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ ప్లెయిన్ లెమన్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ ప్లెయిన్ లెమన్ వాటర్ అది కూడా వామ్ వాటర్ లో, గోరువెచ్చటి నీటిలో తీసుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. అంటే హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు, వామ్ వాటర్ లో లెమన్ వాటర్ తీసుకుంటే మీ స్కిన్ కి చాలా మంచిది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లెమన్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో అలాంటి వాళ్ళు విటమిన్ సి కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ని తీసుకోవాలండి. అవి తీసుకుంటే మీ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. మీరు టిప్ తప్పకుండా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అదేంటంటే రోజు అందరికి మార్నింగ్ లేవగానే టీ తాగితే మంచిదా, కాఫీ తాగితే మంచిదా, లెమన్ టీ తాగితే మంచిదా, గ్రీన్ టీ తాగితే మంచిదా, ఇలా చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. టీ కంటే, గ్రీన్ టీ కంటే, లెమన్ టీ కంటే అన్నిటికంటే బెటర్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ చాలా మంచిది హెల్త్ కి. దానిలో ఉన్న కెఫిన్ అనేది హార్ట్ కి కూడా చాలా మంచిది, లివర్ ఫంక్షనింగ్ కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి. సో బ్లాక్ కాఫీ డైలీ 2 times తీసుకున్నా కూడా చాలా మంచిదండి. కాకపోతే ఈ బ్లాక్ కాఫీలో షుగర్ కి బదులు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్లీజ్ ట్రై. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి టిప్ అండి. రోజు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా. ఆ లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. అది స్కిన్ కి, హార్ట్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది లెమన్ వాటర్ లో. సో మనం తీసుకునే ఫుడ్ లో ఐరన్ ఉంటుంది కదండి. ఆ ఐరన్ కంటెంట్ కూడా అబ్జర్వ్ చేయడంలో ఈ లెమన్ వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ టిప్ అందరూ చెప్పేదే కదా, ఏంటి ఇందులో స్పెషల్ అనుకుంటున్నారా? సో మీరు లెమన్ వాటర్ తో పాటు హనీ యాడ్ చేసుకుంటారు కదా, ఇట్స్ యాడెడ్ క్యాలరీ అండి హనీ అనేది. సో హనీ అనేది యాడ్ చేసుకోకూడదు. అంటే ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు హనీ అనేది యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ ప్లెయిన్ లెమన్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. సో ఈ ప్లెయిన్ లెమన్ వాటర్ అది కూడా వామ్ వాటర్ లో, గోరువెచ్చటి నీటిలో తీసుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. అంటే హాట్ వాటర్ కాదు, కోల్డ్ వాటర్ కాదు,
వామ్ వాటర్ లో లెమన్ వాటర్ తీసుకుంటే మీ స్కిన్ కి చాలా మంచిది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లెమన్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో అలాంటి వాళ్ళు విటమిన్ సి కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ని తీసుకోవాలండి. అవి తీసుకుంటే మీ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. మీరు ఈ టిప్ తప్పకుండా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అదేంటంటే రోజు అందరికి మార్నింగ్ లాగానే టీ తాగితే మంచిదా, కాఫీ తాగితే మంచిదా, లెమన్ టీ తాగితే మంచిదా, గ్రీన్ టీ తాగితే మంచిదా, ఇలా చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. టీ కంటే, గ్రీన్ టీ కంటే, లెమన్ టీ కంటే అన్నిటికంటే బెటర్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ చాలా మంచిది హెల్త్ కి. దానిలో ఉన్న కెఫిన్ అనేది హార్ట్ కి కూడా చాలా మంచిది, లివర్ ఫంక్షనింగ్ కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా మంచిగా హెల్ప్ అవుతుందండి. సో బ్లాక్ కాఫీ డైలీ 2 times తీసుకున్నా కూడా చాలా మంచిదండి. కాకపోతే ఈ బ్లాక్ కాఫీలో షుగర్ కి బదులు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్లీజ్ ట్రై బ్లాక్ కాఫీ.